బామ్మ చెప్పే నీతి కథలు అనే ఈ శీర్షికలో మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు నక్క చాకచక్యం. అసలు నీతి కథల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం వినోదాన్ని పంచడం మాత్రమే కాదు, సమాజంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఏది మంచి ఏది చెడు, ఏది సరైన మార్గం అని చూపించడమే దీని ఉద్దేశం. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ నీతి కథలు వింటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి సమయస్ఫూర్తి, బుద్ధిబలం పెరుగుతుంది. చాలా నీతి కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక కథే ఈరోజు మనం చెప్పుకునే నక్క చాకచక్యం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. సింహం అడవికి రాజు. ఆ సింహంతో పాటు ఆడసింహం, 2 సింహాలు కలిపి ఒక గుహలో ఉండేవి. ఒకరోజు ఆడసింహం తన భర్తతో, నీ దగ్గర నుంచి ఒక దుర్వాసన వస్తోంది అని చెప్పింది. ఆ మాటకి ముందుగా సిగ్గుపడింది మగసింహం. కానీ భార్య మీద విపరీతమైన కోపం కూడా వచ్చింది. తన భార్య చెప్పింది నిజమా అబద్ధమా అని వేరే వాళ్ళని అడిగి నిర్ధారించుకోవాలి అనుకుంది. అందుకోసం తన గుహలో నుంచి బయటికి వచ్చింది. అప్పుడే ఆ దారి వెమ్మటే వెళ్తున్నాయి ఒక గొర్రె, నక్క, తోడేలు. ఆ మూడింటిని చూసి ఆ 3 జంతువుల్ని గుహ దగ్గరికి పిలిచింది సింహం. సింహం రాజు కాబట్టి భయపడుతూ ఆ 3 జంతువులు సింహం దగ్గరికి వచ్చాయి. ముందుగా సింహం గొర్రెని పిలిచి, నా దగ్గర నుంచి దుర్వాసన వస్తోంది అంటున్నారు, నిజమా కాదో నువ్వు చెప్పు అని అడిగింది. రాజుగారు నిజాయితీగా ఉన్నవాళ్ళని మెచ్చుకుంటారు అని అనుకుంది పాపం పిచ్చి గొర్రె. వెంటనే, అవును రాజా, నీ శ్వాసలో ఏదో తేడా ఉన్నట్లుంది, నిజంగానే దుర్వాసన వస్తోంది అంటూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. అయితే గొర్రె చెప్పిన మాటని సింహం అహంకారాన్ని దెబ్బతీసింది. కోపంతో ఊగిపోయిన సింహం వెంటనే గొర్రెపైకి దూకి దాన్ని చంపేసి తినేసింది. ఆ తర్వాత తోడేల్ని లోపలికి పిలిచింది. ఆ తోడేల్ని గొర్రెని అడిగిన ప్రశ్ననే అడిగింది. నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం ఇవ్వాలి అని కూడా చెప్పింది సింహం. ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు గొర్రెకి ఏం గతి పట్టిందో తోడేలికి తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తగా సమాధానం ఇచ్చి, అబద్ధంతో అయినా ప్రాణాలు కాపాడుకోవాలి, రాజుగారిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంది. వెంటనే తోడేలు నవ్వుతూ, మహారాజా, మీ నోటి నుంచి దుర్వాసన అని ఎవరన్నారు? అసలు లేనే లేదు, అది గులాబీల సువాసన, ఎంతో మధురంగా ఉంది అని అబద్ధం చెప్పింది. కానీ ఆ సమాధానం విన్న సింహం మరింత కోపంతో గర్జించింది. ఓసి తోడేలా, నన్నే మోసం చేయాలనుకుంటున్నావా అంటూ కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా తోడేల మీదకి దాడి చేసి దాన్ని కూడా చంపి తినేసింది. ఇప్పుడు నక్క వంతు వచ్చింది. సింహం నక్కను కూడా పిలిచింది తన గుహ దగ్గరికి. అదే ప్రశ్న మళ్ళీ అడిగింది. అటు నిజం చెప్పి గొర్రెలాగా చనిపోవాలా, ఇటు అబద్ధపు పొగడ్తలకు చెప్పి తోడేల్లా చనిపోవాలా అంటూ ఆలోచించింది నక్క. ఆ ఇద్దరి గతి చూసిన తర్వాత తన పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమైంది నక్కకి. ఒక్క క్షణం ఆలోచించి వెంటనే డ్రామా ఆడడం ప్రారంభించింది. పదే దగ్గుతూ గొంతు సవరించుకుంటూ కాస్త నీరసంగా ఉన్నట్లు నటించింది. ఆ తర్వాత ఎంతో వినయంగా, ఓ మహారాజా, నన్ను క్షమించండి. గత కొన్ని రోజులుగా నాకు తీవ్రమైన జలుబు చేసింది. ముక్కు పూర్తిగా మూసుకుపోయింది. దీని కారణంగా నాకు మంచిదైనా చెడుదైనా ఎలాంటి వాసన తెలియడం లేదు. ఆ సమాధానానికి సింహం ఏమీ చేయలేకపోయింది. నక్కనేమీ చేయకుండా ప్రాణాలతో వదిలిపెట్టింది. తన సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకుని అమ్మయ్య బతికించావు దేవుడా అనుకుంటూ అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది నక్క. ఈ కథలో నీతి ఏంటంటే, క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా వస్తే సమయస్ఫూర్తి ఉండాలి. కొన్నిసార్లు నిజం చెప్తే ప్రమాదం, అబద్ధం చెప్తే మోసం. అలాంటి సిచ్యువేషన్లో మౌనంగా ఉండాలి, లేదంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకోవాలి. ఇప్పుడు నక్క అలానే చేసింది. తన చాకచక్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి తన ప్రాణాలను కాపాడుకుంది. ఇదండి ఈ కథలో నీతి. నా కథ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.